వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. చిత్తూరు జిల్లా కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామివారిని నటుడు నారా రోహిత్ ఆయన సతీమణి దర్శించుకున్నారు. ఎమ్మెల్యే మురళీమోహన్ వారికి స్వాగతం పలికి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు నూతన వధూవరులకు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. ఆలయ వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించారు. తెల్లవారుజాము నుండి భక్తులు రామచంద్రపురం మండలం దాక్షారామంలో వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సప్త గోదావరిలో స్నానం ఆచరించి అరటి డొప్పలపై దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు క్యూ లైన్ ద్వారా దర్శన ఏర్పాట్లు చేసి మంచినీటి సౌకర్యం, తీర్థ ప్రసాదాలు అందించారు. రాష్ట్ర హస్తకళ అభివృద్ధి చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ కూటమి ప్రభుత్వంలోనే గ్రామీణ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఆయన కుప్పం, గుడిపల్లి మండలాల్లో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ నరేష్ ఆధ్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుప్పం మండలంలోని వేపూరు, మిట్టపల్లి, గుడిపల్లి మండలంలోని గుండ్ల, సాగరం, యామికానిపల్లి, కనుమలపల్లి గ్రామాల్లో జనసేన పార్టీ జెండాలను ఆవిష్కరించారు. చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య రాష్ట్ర ప్రభుత్వం మోంతా తుఫాన్ ఫైటర్ అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని, అధికార యంత్రాంగం ప్రజల సహకారంతోనే తుఫానును సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని ఆయన అన్నారు. బాపట్ల జిల్లాలో మోంతా తుఫాన్ ఫైటర్ గా ప్రజాప్రతినిధిగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని, క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందని, భవిష్యత్తులోనూ ప్రజా ప్రయోజనాల కోసం కృషి చేస్తానని కొండయ్య తెలిపారు. ఉప్పలగుప్తం మండలం ఉప్పలగుప్తంలో శ్రీ పార్వతీ మల్లేశ్వర స్వామివారి ఆలయ సన్నిధిలో పవిత్ర కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి హరహర మహాదేవ, శంభో శంకర అంటూ శివ నామస్మరణ చేశారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. దత్తిరాజేలు మండల కేంద్రంలోని శివాలయంలో కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే స్థానిక భక్తులు ఓం నమః శివాయ నామస్మరణ చేస్తూ భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ దర్శనంలో స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాల భక్తులు కూడా హాజరయ్యారు. భారత మహిళా జట్టు వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ లో సౌత్ ఆఫ్రికాపై విజయం సాధించడంతో తిరుపతిలో సంబరాలు అంబరాన్నంటాయి. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో కచ్చపి ఆడిటోరియంలో అర్ధరాత్రి విజయోత్సవాలు నిర్వహించారు. భారత్ విజయాన్ని పురస్కరించుకొని స్థానికులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని టపాసులు కాల్చి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ విజయం పట్ల వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గంట్యాడ మండలం తాటిపూడిలోని శివాలయం కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ నిర్వాహకులు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారికి పంచామృత అభిషేకాలు సమర్పించి పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి నాడు 108 కేజీల పంచదారతో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. కమిటీ సభ్యులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. బాపట్ల జిల్లా చీరాల ప్రాంతంలో తుఫాను కారణంగా నష్టపోయిన చేనేత కార్మికులకు మంత్రి సవిత అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తుఫాను వల్ల నీట మునిగి తడిసిపోయిన నూలు, రంగులు, రసాయన నష్టానికి ఒక్కో కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని, అలాగే ఉపాధి కోల్పోయిన వారికి 50 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కేజీ పంచదార పంపిణీ చేస్తామని మంత్రి ప్రకటించారు. పొందూరు మండలంలోని పలు శివాలయాల్లో 2వ సోమవారం పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. గారపేటలోని శ్రీ గణేశ ఉమా స్ఫటిక లింగ దేవస్థానంలో భక్తులు శివనామస్మరణ చేశారు. ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద స్వామీజీ ఆలయ దర్శన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులకు సూచించారు. ఈ కార్యక్రమాలలో పలువురు భక్తులు పాల్గొన్నారు.